నువ్వే కదా స్కూల్ డుమ్మా కొట్టావు. ఏంటి మీ అమ్మని చూడలేకపోతే ఉండలేవా? చెప్పు. అప్ అండ్ డౌన్ అవుతాం అనుకుంటున్నాను. అప్ అండ్ డౌన్ అవుతాం అనుకుంటున్నాను. ఇంటి స్కూల్కి వెళ్ళాను. కాదమ్మా, చదువుకోవాలి కదా, ఈ వయసు చదువుకునే వయసు కదా, చదువుకుంటే మంచి ఇది ఉంటుంది కదా. నువ్వు చదువుకుంటారా బాగా? ఏం చదువుతున్నావు? 3వ క్లాస్. మొన్న డబ్బులు వచ్చిందా నీకు? ఎంత వచ్చింది? 13,000 వచ్చిందా? నీ వల్ల మీ అమ్మకు ఆదాయం. అవునా? వీడు కూడా స్కూల్కి పంపేయండి. మీరు చదువుకుంటాడు. నువ్వు చదువుకో, మంచి భవిష్యత్తు ఉంటుంది. చదువుకోవాలా. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ బయట పోలేకపోతే ఇక్కడే ఉంటావు, హాస్టల్లో పాడేరులో వచ్చి చూసుకొని పోతా ఉంటావు శనివారం ఆదివారం అట్లా. అంటే మీ అమ్మ వస్తుంది అక్కడికి. వెళ్తావా? నమ్మకమేనా? చదువుతావా? చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మీ తమ్ముళ్ళు బాగా చదువుకొని నువ్వు మాత్రం చదువుకోకపోతే నువ్వు మళ్ళా మీ నాన్న మరిగిన ఉండాలి. చదువుకో బాగా. నమ్మకమేనా? వెళ్ళు. ఎన్నో తరగతి చదువుకున్నావు? 8. ఇప్పుడు వెళ్ళు, హాస్టల్లో ఉండు, చదువుకో, పైకి వస్తావు. సరేనా? ఆ అబ్బాయి పేరు కూడా ఎన్యూమరేట్ చేయండి. ఎన్యూమరేట్ చేసి ఆవిడ కూడా, అతనికి కూడా డబ్బులు ఇచ్చి తల్లికి వందనం స్టార్ట్ చేయండి, స్కూల్లో పెట్టండి.